కొరికేవు కొరికేవు. వెల్కమ్ టు కలగూరగంప. అండ్ ఏమని చెప్పాలో పరిచయం చేస్తున్నబ్బా, మిస్టర్ బన్నీ, మిసెస్ విన్నీ. ఓకే, యాక్చువల్లీ ఇవి మన దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 7-8 నెలలు అయింది, సంవత్సరం కావస్తుంది. బట్ మీకు పరిచయం చేయలేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ రీసెంట్గా మా బన్నీలు విన్నీలు శ్రీరామనవమి రోజు 4 పిల్లలకు జన్మనిచ్చిర్రబ్బా. అయితే అవి ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ ఇప్పుడు తెలివాయంట. మామూలుగా 4 బాయ్స్ అనుకోండి, రాము, లక్ష్మణ్, భరత్, శత్రుఘ్నుని పెడదాము. లేదు 3 బాయ్స్ ఒకరు వచ్చేసిందంటే సీత, రామ, లక్ష్మణ్, ఆంజనేయుడు అని పెడదాము. ఇంకా లేదంటే 4 గర్ల్స్ వస్తే సీత, ఊర్మిళ, అయ్యా ఇంక కో సిస్టర్స్, ఇంకో పేరు చెప్పేగా చిట్టిపోయింది, మొన్న చెప్పేగా చిట్టి, మా చెల్లెలు చెప్పింది మర్చిపోయినా. 4 కో సిస్టర్స్. అట్లా వీళ్ళని బట్టేసి ఎవరి పేరు పెట్టాలి, ఎట్లా పెట్టాలనేది పెడదాం అనమాట. సో బ్యూటిఫుల్గా ఇగో ఇది ఆడ మట్టిలో ఆడింది, బురద నీళ్ళల్లో అదంతా కడిగితే దాంట్లో ఆడింది కాబట్టి ఇట్లా. అయితే దీని బర్త్ విషయంలో ఒక బ్యూటిఫుల్ అండి. పుట్టినాక ఇది ఏం చేస్తుంది తెలుసా, దాని దాని జుట్టు ఉంటుంది కదా, ఇది పల్సగా చూడండి, దాని జుట్టు అంతా వీకేసి ఒక దగ్గర పెట్టి ఈ పిల్లలను తీసుకుపోయి ఆ జుట్టుల బూర్లో పెడుతుంది అనమాట, అంటే మెత్తగా ఉండడానికి. సో ఎంత అంటే ప్రొటెక్టివ్గా ఉంటాయి అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాయి వాటి పిల్లల్ని. ఇవి ఇదంతా కనబడుతుంది దగ్గరక తినండి, వేసాలు ఎత్తుర్రేది, అబ్బో ఎక్కడికి పోతుర్రు. దీనికి కేజ్ ఉంది కదా నీట్గా, సో దాంట్లో వదిలేస్తాం, ఫ్రీగానే వదిలేస్తాము. ఇంట్లో ఉన్న కూరగాయలు, పండ్లు అన్నీ వీటికి సమర్పయామే అనమాట. బట్ ఏమున్నా సరే ఇదంతా లాస్ట్ ఇనీషియల్గా మన దగ్గర ఉండే 2 అవన్నిటిని ఏం చేస్తుంటామంటే మార్నింగ్ వదిలేస్తే ఇవంతా తిరుగుతుండే, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండే, పువ్వులు తింటుండే, గడ్డి తింటుండే, అవి నచ్చినట్టు బతుకుతుండే. అయితే ఒకసారి ఏమైందంటే గండు పిల్లి వచ్చేసేసి వాటిని చేసి మరీ ఒక మూలకు పట్టుకొని ఇచ్చేసింది అనమాట. అప్పటి నుంచి చాలా భయం అసలు. ఫస్ట్ తెస్తా అన్నప్పుడు కూడా వద్దన్నాము, బట్ కేజ్లో పెడదాము, మనము ఇక్కడ గార్డెన్లో ఉన్నప్పుడు ఆడిపించుకుంటాము, ఇవన్నీ ఏదేదో కండిషన్స్ మీద వచ్చినాయి ఇవి మొత్తం మీద. ఈ అసలు ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా పాలు అవుతాయి చూడండి ఇవి. అంటే మనం నాజుగ్గా చేస్తున్నామా తెలియదు కానీ అడవిలో ఉన్నప్పుడు అవి ఎట్లా పాలు ఇస్తాయి, ఎట్లా పెంచుతాయని తెలియదు కానీ వీటికి మాత్రం మంచి జాగ్రత్తగా పాలు ఇప్పియాల్సి వచ్చింది. సో అదనమాట. వీడు బన్నీ, ఆవిడ బన్నీగా విన్నీ గారు, మిస్టర్ బన్నీ, మిసెస్ విన్నీ. ఓకే, ఇది వీటి పేర్లు చెప్పండి అమ్మా. కిషి కిషి ఒకటి కొరికేవు కొరికేవు. బాగుందా? సో మిస్ అయిందబ్బా. కలగూరగంప ఫ్యామిలీలో ఎన్నో జరుగుతున్నాయి, మీ అందరికీ చాలా చాలా ముచ్చట్లు చెప్పాలా, చాలా చాలా మాట్లాడాలా. అదే ఈ 4 పిల్లలు పుట్టినంటే ఇక మస్తు సంతానం మనకు మస్తు అవుతుంది. సో ఇట్లా ఇంత ఫ్రీగా తిరుగుతుండే అప్పుడైతే. ఆడంతా చామంతి చెట్లు ఉంటుండే, చాలా ఫొటోస్ వీడియోస్ ఉంటుండే. బట్ అప్పటికి ఛానల్ స్టార్ట్ కాలేదు మనది, లేకపోతే ఎంత బాగా మీకు పోస్ట్ చేస్తుంటేనో. ఇది ఒక్కటి వాళ్ళ నాన్నలాగా ఉంది, ఇవన్నీ 3 మమ్మీ లాగా ఉంది. అంటే 3 గర్ల్స్, ఇది బాయ్ ఏమో వచ్చింది. ఎగ్జాక్ట్లీ 16 days అయింది. 16 రోజులు అయిందండి ఈరోజు అనుకుంటే. శ్రీరామనవమి అయిపోయి 16 రోజుల పండుగ అనమాట ఇది. ఇప్పుడు ఇంకొక 2-3 సార్లు కుడితే ఎంత అవుతాయో, ఎన్ని అవుతాయో. మనకి ఏం చేద్దామంటే చిలుకూరు స్టోర్ దగ్గర మంచిగా వెనక వైపు ఒకటి కేజ్ కాదు కానీ పెద్ద కొంచెం వాటికి షెడ్ లాగా వేసేసి పక్కకి ఎట్టుకోకుండా పెట్టేసేసి మంచిగా పెంచుదాం. ఓయ్ మబ్బు నిద్ర మబ్బు అట్లా పడిపోయింది అది. నిద్రపోతున్నావు మేడం, లేవు. బాబు లే, బాబు లే. మీకు క్యారెట్ కావాలా? నేను ఇస్తాను. బొజ్జ నింటది, ఏమేమి వేసి ఉంటారు ఇప్పటికి. మా మమ్మీ మీద ఎక్కువ టక్ టక్ గుర్రం, టక్ టక్ గుర్రం, చిలాకి గుర్రం. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో ప్లీజ్, ఫోటో ప్లీజ్.
బాగుందబ్బా, ఇది చూసినాక ఐడియా వచ్చింది. చిలుకు స్టోర్ దగ్గర ఒకటి పెద్దది పెట్టేసి ఓపెన్ స్పేస్ వదిలేసి దాంట్లో గడ్డి ఇట్లా వేయించి వదిలేస్తే అవి కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా వచ్చినప్పుడు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు చెప్పండి, కలగూరగంప ఫ్యామిలీ ఉన్న పిల్లలందరూ చెప్పండి. పిల్లల లాంటి మనస్తత్వం ఉన్న పెద్దలు కూడా చెప్పచ్చు. ఓకేనా? ఇవన్నీ మీకు ఆడుకోవడానికి ఇట్లా పెట్టొచ్చా? నేను వాటి లైఫ్ స్టైల్ డిస్టర్బ్ చేయొద్దు. అవి ఎంజాయ్ చేయాలా, మనతో పాటు అవి ఎంజాయ్ చేస్తాయి. సో ఇవేంటంటే ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట, హ్యాపీగా ఉంటాయి. ఇట్లా మంచిగా చూడండి, ఇట్లా దాన్ని జస్ట్ ఇట్లా ప్యాంపర్ చేసి చాలు, దానికి ఇంకా ఎక్కడ కదలకుండా ఉంటాయి. ఇదన్నమాట మన కొత్త ఫ్యామిలీ. కాదు, పాతదైన కొత్త ఫ్యామిలీ. ఆల్మోస్ట్ 1 year అవుతుంది వచ్చినాక. మేము చూపించలేదు అసలు నేను. సో ఫస్ట్ టైం చూపిస్తున్నాను మీకు, అది కూడా పిల్లలు పుట్టినాక చూపిస్తున్నాను అనమాట. ఇది విషయం. సో మీట్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ మిస్టర్ బన్నీ అండ్ మిస్సెస్ విన్నీ అండ్ విత్ 4 kids. బాగుంది కదా? దా 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 దా. నేను తినిపించాలా? ఇదేంటో దూరుతుంది మధ్యలో. దా తినరా? బొజ్జ నిండిందా? ఇక్కడ రా. మామిడికాయలు అయితే కైకేమని తినేస్తారు మామిడికాయలు. నో, బొజ్జ ఫుల్లా? బొజ్జ ఫుల్ ఏముండదు తెలుసా? ఏది పెడితే తినుకుంటూనే ఉంటాయి రోజంతా. పడలేదు పాటలేదు, తినుడే. విని తిను. గుడ్ 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 గర్ల్. బా, నువ్వు తింటావా? ట్రై చేయి. వద్దు. నో నిద్ర సాలిడ్గా నిద్రపోతుంది. ఇది ఎట్లా నిద్రపోయింది? ఒకసారి క్లోజ్అప్లో చూపి. ఏ బాబు లై. బాగుందా? నచ్చిందా మన కలగూరగంప ఫ్యామిలీ? మిస్టర్ బన్నీ, మిస్ విన్నీ విత్ 4 kids. మీకు పరిచయం చేద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చిన అనమాట సరదాగా. సో వచ్చిన 2 రోజులకు చూపించిన తిట్టకుండా మస్తు మెచ్చుకోండి నన్ను. ఓకేనా? మంచిగా అనిపించింది అనమాట. పిల్లలు పుట్టారు మన దగ్గరనే. ఎట్లా నిద్ర వస్తుంది చూడండి. అయ్యో తల్లి, ఇదైతే పాపం మత్తు. అమ్మా తల్లి, ఇక నిద్ర వస్తున్నాయి. అబ్బా తీసి పెడదాము. జోజో ఇక ఏడంటే ఆడ పడుతున్నాయి అంటే నిద్రకు వచ్చినాయి అనమాట. పిల్లలు నిద్రకు వచ్చి పని పెడదాం. సో ఆడదాకా తీసుకుపోవాలంటే మళ్ళీ చేతుల్లో వెన్నొద్దు. అది కడి ఓ ట్రేదేదో. బన్నీ విని గుడ్ నైట్. ఇక చూడండి, ఇవి ఒకటి. అది చూడు ఎంత ముద్దుగా చూస్తుంది. పాపం నిద్రపోతుందని డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. అంటే ఇప్పటిదాకా పిలిచి లేపిన అనుకోండి. వేడికి ఉండ అసలు మీరు ఉండండి. అది కడి వద్దు, ఒకటి చిన్నది ఇద్దాం. దా ఆడుకోదాం, ఇంటికి పోదాం. మళ్ళీ మీ చెవులు బట్టి జాయ్ అవుతుంది. ఏమైతే ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీలైతే పేర్లు పెట్టండి అబ్బా. బాయా గర్ల్ కాదు, మీరు అన్ని ఆప్షన్స్ పెట్టండి. బాయ్ గర్ల్ తేలినాక దేనికి ఏం పేరు పెట్టాలో మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? బాయ్. అది కడి ఇంకా పో, వదిలేసిన పోవాలా మా అమ్మ దగ్గర.